అండి మాకు కార్తీక పౌర్ణమి ఉంది కానీ మా అత్తయ్యకి వాళ్ళ అత్తయ్య లేకపోవడం వల్ల అయితే కార్తీక పౌర్ణమి ఇవ్వలేదు. ఇంకా అత్తయ్య కూడా చేయరు, అలానే నాకు కూడా తెలీదు. ఇంకా మా ఆడపడుచు వాళ్ళకైతే కార్తీక పౌర్ణమి ఉంది. మా ఆడపడుచు వాళ్ళకి కార్తీక పున్నమి అయితే ఉంది కానీ వాకిటి పున్నమి అయితే లేదనమాట. ఇంకా మా అత్తయ్య అయితే ప్రతి సంవత్సరం కూడా ఉపవాసం ఉండి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చేసి బూర్లు చేసి పూజ చేసేటప్పుడు కథ అయితే చదువుతారు. నలుగురు అక్క చెల్లెలకి ఒకే ఒక్క అన్నయ్య. ఇంకా అత్తయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే తాంబూలం కోసం అయితే వచ్చాము. నాకు మా రిలేటివ్స్ అందరి ఇంట్లో ఈ ఒక్క ఇల్లే చాలా బాగా నచ్చుతుంది. వీళ్ళు చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు. కొత్తలో మా ఇల్లు కూడా ఇంతే నీట్ గా ఉండేది. ఇంకా నేను వచ్చి మా పిల్లలు వచ్చి మొత్తం ఇల్లంతా కూడా పాడు చేసేసామన్నమాట. ఇంకా అత్తయ్య వాళ్ళ వదిన అయితే బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇస్తున్నారు. ఈ కార్తీక పున్నమి పూజ అయితే చాలా బాగా నచ్చుతుంది. చాలా నియమంగా చేస్తారు కదా. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది మాకెందుకు లేదు, మాకు ఉంటే మేము కూడా ఇలానే చేసుకునే వాళ్ళం కదా అని చెప్పి. మీలో ఎంతమందికి కార్తీక పున్నమి ఉందో ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి. లేని వాళ్ళు కూడా లేదు అనేసి కమెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకా మా బుడ్డదైతే ఇల్లంతా కూడా ఒక రౌండ్ అయితే వేసేస్తుంది, ఎక్కడ లాగి పడేస్తుంది. ఎప్పుడు వచ్చినా కొంచెం సేపు ఉంటాం కానీ పున్నంకి వచ్చినప్పుడు అయితే ఎక్కువసేపు అయితే ఎవరు ఉండవు అనమాట. ఎందుకంటే అందరూ కూడా ఉపవాసాలతో ఉంటారు కదా. మళ్ళీ ఇలా పూజ అయిన తర్వాతే ఉపవాసం చెల్లిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.